ఏపీ మొత్తంగా ఏ టెన్షన్ అయితే మొదలైందో ఇంతకాలంగా ఒక్కొక్కరిలో ఎంత టెన్షన్ ఉందో దానికి ముగింపు పలికే రోజు ఇదే కావడం, అదేవిధంగా ప్రతి దగ్గర కూడా అనుకున్న దానికంటే తారా స్థాయిలో పోలింగ్ అనేది జరిగింది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రతి ఒక్కరు కూడా తమ ఓటును నమోదు చేసుకున్నారు. అలాగే అభ్యర్థుల్లో కూడా ఇదే ఉత్కంఠ రేగుతూ వస్తుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా పోలింగ్ అనేది చాలా వరకు మునుపటితో పోలిస్తే ఎక్కువగానే నమోదైందని చెప్పొచ్చు. అలాగే నెల్లూరు నియోజకవర్గంలో కూడా మొత్తం నెల్లూరుగా ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి నెల్లూరుకి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి అభ్యర్థి ఓటుని వేయడం అనేది జరిగింది. అంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఎక్కువ జనాలు ఉత్సాహాన్ని చూపించడం అనేది జరిగింది. ఇక నెల్లూరుకి సంబంధించి మనం ఇప్పుడు దాకా అప్డేట్స్ ఇస్తూ వస్తున్నాము, పర్సంటేజ్ వైజ్గా ఎంత ఉందని మనం చెప్తూ వస్తున్నాం. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఉమ్మడి నెల్లూరు జిల్లాకి సంబంధించి ఓవరాల్గా ఎలా ఉంది అంటే ఓవరాల్గా 69.95% నమోదవ్వడం జరిగింది. ఇక చూస్తే నియోజకవర్గాల పరిధిగా కందుకూరుకి సంబంధించి 74.68% పోలింగ్ అవగా కావలికి 67.12% ప్రజలు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని నమోదు చేయడం అనేది తెలుస్తోంది. ఇక ఆత్మకూరు విషయానికి వస్తే 67.21గా నమోదైంది. ఇక అన్నిటికంటే కోవూరు మండలానికి సంబంధించి 73.59% పోలింగ్ నమోదు కావడం అని మనకు తెలుస్తుంది. అంటే అక్కడ ప్రజలు మరింత ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని మున్నపటి కంటే అంటే ఇంతకు ముందు కంటే ఎక్కువగానే పోలింగ్ నమోదైందనే చెప్పాలి. ఇక నెల్లూరు సిటీ విషయానికి వచ్చేస్తే 67.60, అలాగే నెల్లూరు రూరల్ విషయానికి వచ్చినట్లయితే 64.35% పోలింగ్ నమోదైంది. ఇక ఉదయగిరి జిల్లాకి సంబంధించి 72.69, అంటే ఉదయగిరి మండలానికి సంబంధించి 72.69% పోలింగ్ నమోదు కాగా సర్వేపల్లికి సంబంధించి 72.90గా నమోదైందని చెప్పాలి. ఇలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలో 69.95%గా పోలింగ్ నమోదైంది. కాకపోతే ఈసారి మాత్రం కోవూరు మండలానికి సంబంధించి 73% ఎక్కువగా పోలింగ్ నమోదు కావడం అనేది ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనిపించింది. అంటే ప్రజల్లో ఎక్కువ ఆసక్తి అనేది ఈసారి ఎక్కువగా మనం చూస్తున్నాం.